గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మాట్లాడుకునేది వైజాగ్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు. అప్పుడు వంశీ కృష్ణ యాదవ్ గారు పార్టీ మారడంతో వేటు పడింది. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే తర్వాత అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. కానీ వచ్చిన సమస్య వల్ల బొత్స సత్యనారాయణ గారికి సీట్ ఇస్తే మరి వైజాగ్లో సిటీ జిల్లాలో ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచించాలి. కోల గురువులు గారు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పెంచుమర్తి అనురాధ గారి మీద టీడీపీ నుంచి. అప్పుడు ఓటమి పాలయ్యాక తర్వాత ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డారు, అది కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనుకున్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, ఆయన సీనియర్ పొలిటీషియన్ మంత్రి కూడా. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా వైసీపీ విషయంలో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి మాత్రం ఆయన. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేయడం ఇవన్నీ చేసింది మాత్రం ఆయన, గుడివాడ అమర్నాథ్ గారు. వీళ్ళందరినీ కాదని విజయనగరం నుంచి తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ ఇవ్వడం ఆయన కదా. ఎందుకంటే ఆర్థికంగా బలవంతుడు, ఆర్థికంగా డబ్బున్నవాడు. అందుకని ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎక్కువ ఓట్ బ్యాంకు ఉన్న లీడర్లు ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు వాళ్ళంతా వైసీపీలో ఉన్నారు. అంటే ఊర్లో ప్రెసిడెంట్ కానీ అలాంటి వాళ్ళందరూ ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అలాంటి వాళ్ళు గ్రామ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ గ్రామ ప్రెసిడెంట్లు అలా అవే లెవెల్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా చీలే అవకాశం ఉండదు. ఎంత ప్రలోభాలు పెట్టినా సరే చీలే అవకాశం ఉండదు. అందుకని బొత్స సత్యనారాయణ గారు గెలుపు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 400 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉన్నాయి. మొన్న 12 మంది కౌన్సిలర్లు వెళ్ళారు. కానీ టీడీపీ నుంచి గండి బాబ్జీ గారు ఉంటున్నారు. ఆయన ఎలా నగ్గించాలని సీఎం రమేష్ గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే భరత్ గారు, అలాగే అయ్యన్న పాత్ర గారు, అలాగే అనిత గారు, వీళ్ళంతా ప్లానింగ్తో ఎలాగైనా గెలిపించుకోవాలి అన్న ప్లాన్తో ముందుకెళ్తున్నారు. కానీ ఎక్కువ అవకాశం మాత్రం బొత్స సత్యనారాయణ గారికి ఉంది. ఎందుకంటే అంతకుముందు వైజాగ్ ఎంపీ కింద పోటీ చేయరు అలావిడ గారు, భరత్ గారు ముందు ఓడిపోయారు. అలాగే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉన్న ప్లేసుల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పోటీ చేస్తున్నారు. వాళ్ళు 400 ఓట్లు ఎలాగే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈజీగా గెలిచే సీటు బొత్స సత్యనారాయణ గారు. మేబీ మహా అవుతే ప్రలోభాలు పెడితే మహా అవుతే ఒక 150, ఒక 100, అంతకుమించి ఎక్కువ క్రాస్ అయ్యే అవకాశం లేదు. అది కూడా అవ్వకపోవచ్చు, కానీ ఎక్కువగా మాత్రం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. అలాగే ఈవేళ ఎలక్షన్స్ జరిగినాయి. అవి కూడా వైఎస్ఆర్సీపీ నెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే ఎలక్షన్లో ఉంటారు కాబట్టి వాళ్ళే నగ్గారు. ఒక చిత్తూరులో టీడీపీ నగ్గింది, అలాగే కర్నూలులో వైసీపీ నగ్గింది.